तेलंगाना के न्यूज़ में अब तमाम के खैर मुकदमे बढ़ते हैं। खबर की जानिब कुशेगुड़ा पुलिस ने किया एक शख्स को गिरफ्तार। बताया गया कि पेशे से ये चेन स्नैचर बताया गया। इस सिलसिले में तफसीलात में बात बताई गई कि हरी कृष्णा नामी एक शख्स जो कि कुशेगुड़ा केसरा जो कि रच्चाकोंडा पुलिस कमिश्नरेट में वाक़ होता है, वहाँ पर गोल्ड चेन से इस तरह से चुराया करता था। पुलिस ने इसके पास से तकरीबन 5,58,000 रुपये के गोल्ड चेन और पल्सर बाइक को सीज़ किए जाने की दल्ला से वाकिफ़ करवाया। तमाम तर तफसीलात से ACP टी महेश ने वाकिफ़ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क रियासती मुकामी खबर देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ఈ నెల 3వ తారీఖు రోజు మన కుషాయిగూడ పట్టణానికి చెందిన డిమార్ట్ ఏరియాలో ఒక స్నాచింగ్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి బండి మీద వచ్చి స్నాచింగ్ చేసుకొని పోయాడు. అలాగే నాగరం శివారులో కూడా అదే రోజు ఒక గంట వ్యవధిలో మరో స్నాచింగ్ కూడా పల్సర్ బైక్ మీద వచ్చి ఈ మన ఒక స్నాచింగ్ చేయడం జరిగింది. అది దాని గురించి వెంటనే అలర్ట్ అయిన మా గౌరవ సిపి తరుణ్ జోషి సారు మరియు డీసీపీ మేడం పద్మజ మేడము అన్ని ఒక 5 టీమ్స్ ఫామ్ చేసి అతనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడము మరియు సీసీ ఫుటేజెస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి అతను అక్యూజ్డ్ గురించి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అతన్ని వెంటబడి అతను ఎక్కడున్నాడు, ఏం కథ చేస్తున్నాడు అనేది చూసుకొని అతన్ని ఐడెంటిఫై చేసి ఈరోజు 12వ తారీఖు నాడు చెంగిచెర్ల దగ్గర ఉన్న మెరిడియన్ స్కూలు ఆవరణలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను పట్టుకున్న తర్వాత విచారణలో భాగంగా ఇతను ఈ 2 క్రైమ్స్, ఈ కుషాయిగూడలో స్నాచింగ్ పుస్తెలతాడు ఎత్తుకుపోయిన విషయం మరియు ఈ కీసరా PS లిమిట్స్లో ఎత్తుకుపోయిన స్నాచింగ్, మెడలో పుస్తెలతాడు తెంపండి. ఇక్కడిది 3 తులాస్, అది కీసరది 2 తులాస్ మరియు 17 గ్రామ్స్ది ఈ సైదాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా నెక్స్ట్ 8th నాడు చేయడం జరిగింది. ఈ నెల ఆ 3 ఇతని ఐడెంటిఫై చేసి పట్టుకున్న తర్వాత విచారణలో భాగంగా ఈ 3 కేసుల గురించి అతను చెప్పడం జరిగింది. అతని సమక్షంలో ఈ 67 గ్రాముల బంగారం ఈ 3 కేసులకు సంబంధించినవి సీజ్ చేసినాము. అలాగే ఇతను వాహనం మీద ఈ ఏదైతే బజాజ్ పల్సర్ ఉందో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతని పేరు హరికృష్ణ. ఈయన 38 years. ఈయనది ఒరిజినల్ వరంగల్ ఇందిరానగర్, అంటే వరంగల్ అనంకొండ ఇందిరానగర్. అతను ఇప్పుడు చెంగిచెర్లలో ఉంటున్నాడు. ఇతను వృత్తి ఏంటంటే కార్ డ్రైవర్గా పనిచేసిండు గతంలో. ఇతను తాగుడుకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలని చెప్పి తాగుపోతాయి. ఏం చేయాలో తెలియక ఈ దొంగతనాలు అనేది ఈ పుస్తెలతాడులు ఎత్తుకద్దామని చెప్పి ఈ కొత్తగా ఆలోచన వచ్చి ఈ దొంగతనం సింగిల్గా చేయడం జరిగింది. ఇతను ఈ ఎండాకాలంలో ఈ బయట పబ్లిక్ మూవ్మెంట్ తక్కువ ఉన్న టైంలో లేడీస్, ముసలి వాళ్ళు, ఏజ్ తక్కువ లేడీస్ సింగిల్గా ఉన్న వాళ్ళని చూసి ఈ స్నాచింగ్ చేయడం అనేది వృత్తిగా